అండి నేను ఈరోజు రామచంద్రపురం మండపేట మీదుగా పెదపూడి వెళ్తున్నాను అనమాట. మధ్యలో నేతి బొబ్బట్లు ఒకటైతే చూసాము. అక్కడ మందపల్లిలో అనమాట. అక్కడైతే ఫ్రెష్ ఐటమ్స్ దొరుకుతాయి అనమాట. తినైతే బొబ్బట్టు ఒకటి వేడివేడిగా తీసుకొచ్చి తినమన్నారు. తినేసాను. తర్వాత అయితే ఈ కొమ్ములు ఇచ్చుకున్నారు. ఇంకా మూడు రకాలైతే స్నాక్స్ తీసుకున్నారనమాట. చెక్కలు ఇంకా ఇవేవో ఉన్నాయి. నేనైతే పెద్దగా తిన్నాను అనమాట. తర్వాత వచ్చేసి లంచ్ టైం అయ్యింది. నేను అంజని రామచంద్రపురంలో ఆగి అంజని రెస్టారెంట్కి అయితే వచ్చాము. ఒక మొగలై చికెన్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసామన్నమాట. మధ్యలో మేము చింతలూరులో గుడికి వెళ్ళామన్నమాట. గుడిలో అయితే నేనైతే వీడియోస్ ఏం తీయలేదు. నూకాలమ్మవారి జాతర అంట. ఇది వచ్చేసి చూసారా, ఇప్పుడైతే నేను మొగలై బిర్యానీ టేస్ట్ చేస్తున్నాను. దాంతోపాటు ఇక్కడ కర్రీ కూడా ఇచ్చాడండి. కర్రీ అయితే లివర్ కర్రీ ఇచ్చాడు. అదైతే చాలా బాగుందనమాట. నాకైతే ఫుల్ నచ్చింది. ఈ బిర్యానీ కూడా చాలా బాగా నచ్చిందండి నాకైతే. మీరు ఎవరైనా రామచంద్రపురం వస్తే ఇలా అంజని రెస్టారెంట్లో ఇలా ట్రై చేయండి. తర్వాత వచ్చేసి నేనైతే మళ్ళీ మండపేటలో ఆగి అక్కడైతే చుట్టాలు ఇంట్లో కొంచెండి వెళ్ళామన్నమాట. ఇలా వెళ్ళేసరికి మా మరదలు వాళ్ళ బాబుని చూడటానికి ఇంతసేపు పట్టిందనమాట. మా మేనల్లుడి దగ్గరికి వెళ్ళానమాట నేను ఇప్పుడు. అక్కడి నుంచి అలా మేము మళ్ళీ కాకినాడ వెళ్ళాము. ఆ వీడియో నెక్స్ట్ దాంట్లో పెడతానమాట. చూసారా, ఈ లివర్ కర్రీ టేస్ట్ అయితే వేరే లెవెల్ అండి. నేనైతే ప్లేట్ మిగల్చకుండా మొత్తం తినేసాను. దాంట్లోకి మా వారైతే థమ్స్అప్ తీసుకున్నారు. నేనైతే తీసుకోలేదు. లాస్ట్లో వచ్చేసి ఇవైతే తీసుకుంటాం కదా, బిల్ అయితే నాకు సంబంధం లేదు, పక్కన పెట్టేశాను. నా వీడియోస్ని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. బిల్ ఫోన్